ఖాళీగా ఉండగా ఇక్కడే కూర్చోవాలా? కాఫీ షాప్ లో కూర్చోవడానికి ఒక చైర్ ఖాళీగా ఉంటే చాలనుకున్నాను. ఇలా ఓ అందమైన అమ్మాయి ఎదురుగా ముందు చైర్లో కూర్చుంటారని ఊహించలేదండి. ఊహించుంటే కూర్చునేవాడిని కాదు. అంటే నేను అందంగా ఉంటానని ఇండైరెక్ట్ గా చెప్తూ ఇంప్రెస్ చేయాలని చూస్తున్నావా? భలే గెస్ చేశారండి. 1 కోల్డ్ కాఫీ. సార్ మీకు? నాకు కోల్డ్ కాఫీ కాకుండా హాట్ కాఫీ తీసుకురా. ఏంటి వెటకారమా? దీంట్లో వెటకారం ఏముంది? జస్ట్ ప్రాక్టికల్గా ఆలోచించడం తప్ప. ప్రాక్టికలా? ఏంటది? ఇంతకుముందు మీరే అన్నారుగా ఇంప్రెస్ చేయాలని చూస్తున్నావా అని. అందుకే మీరిచ్చిన ఆర్డర్ కాకుండా వేరేది ఇచ్చాను. నేను మీలా కోల్డ్ కాఫీ ఆర్డర్ ఇచ్చుంటే వీడు ఇంప్రెస్ చేయడానికే వచ్చాడు అని మీరు అనుకుంటారేమోనని. సో ఇంప్రెస్ చేయడానికి కాకుండా మామూలుగానే వచ్చానంటావు? నిజం చెప్పాలంటే సగం నిజం ఉంది, సగం అబద్ధం ఉంది. ఏమిటో అవి? ఇక్కడ కావాలనే కూర్చున్నాను అనేది నిజం, కానీ నిన్ను ఇంప్రెస్ చేయాలన్నది అబద్ధం. మరి ఎందుకొచ్చావు? నీకో నిజం చెప్పడానికి. నాకు వినే మూడ్ లేదు. సో నేను చెప్పేది విన్నంటారు. మీరు విన్నా వినకపోయినా నేను చెప్పాల్సింది మాత్రం చెప్పేస్తాను. మీరు కాఫీ తాగే వెళ్తారా లేదా తాగకుండా వెళ్తారా? తాగే వెళ్తాను. మీరు కాఫీ మంచినీళ్ళ తాగుతారా లేదా కాఫీలా తాగుతారా? కాఫీలానే తాగుతాను. ఎందుకని? ఆ కాఫీ తాగే 3 నిమిషాల్లోనే మీ జీవితానికి సంబంధించిన నిజం చెప్దామని. చెప్పమంటారా? ఇంట్రెస్టింగ్, చెప్పు. ప్రతి అమ్మాయి జీవితంలో కొన్నిసార్లు తను ఈ కాఫీ తాగకుండా వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఎప్పుడో తెలుసా? ఇంట్లో పెద్దవాళ్ళ సమక్షంలో మనలాంటి అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు ఒక విచిత్రం జరుగుతుంది. అదేంటో తెలుసా? నువ్వే చెప్పు. పెళ్లి చూపుల్లో అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక కాఫీ తాగే టైం ఉంటుంది, అలాగే ఒక కాఫీ కూడా ఉంటుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అంటే రేపు మీకు అలాంటి రోజు ఎదురవుతుంది కదా, అప్పుడు ఆ పరిస్థితి రాకూడదని. నాకు అలాంటి పరిస్థితి వస్తే నీకేం నష్టం? నష్టం అనుకుంటే నష్టమేనండి, ఎందుకంటే మీరంటే ఇష్టం. ఏంటి లవ్ ప్రపోజ్ చేస్తున్నావా? ఇది లవ్ ప్రపోజల్ కాదు, ఏకంగా పెళ్లి ప్రపోజలే. పెళ్ళా? పెళ్లి మ్యాటర్ అయితే పక్కన పెట్టండి, కాఫీ మ్యాటర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏమంటారు? కాఫీ అయిపోయిందిగా, ఇక వెళ్ళిపోవడమే. చివరగా ఒక్క మాట. ఏమిటో అది? నువ్విప్పుడు ఓ మంచి కాఫీ మిస్ అయ్యాను అనుకుంటున్నావా? లేదే. కానీ నన్ను మిస్ అయితే మాత్రం ఓ మంచి కాఫీ లాంటి ప్రేమను మిస్ అయినట్టే. అంటే? అంటే ఏమీ లేదు, నువ్వు ఒప్పుకుంటే ఓ మంచి కాఫీ లాంటి ప్రేమను, ఓ మంచి కాఫీ లాంటి భర్తనవుతాను. సారీ, మీరెవరో నాకు తెలీదు. అలాంటిది డైరెక్ట్ గా భర్త అవుతానంటే ఎలా ఒప్పుకుంటాననుకుంటున్నారు? ఇదే మాట 2 రోజుల తర్వాత మీ ఇంట్లో చెప్తావా? వాట్? అంటే మీరు రోహిత్ కదా? ఇప్పటికీ కుమారి సీతమ్మలక్ష్మికి అర్థమైందన్నమాట. ఇంతకు ఆ నవ్వుకు అర్థం కాబోయే శ్రీవారు నచ్చారనా లేదనా? ఈసారి ఓ 1/2 కప్ కాఫీ. హలో, కాఫీ షాప్ లో ఉన్నానమ్మా. అవసరం లేదమ్మా, తను చాలా బాగా నచ్చాడు. మరి ఆ పెళ్లి కూతురు ఏమైనట్టు? అది మాత్రం తెలీదు. ఆ తర్వాత అమ్మాయిని ఎవ్వరూ చూడలేదట. ఆ రోజు మార్చిరి నుండి ఏడుస్తూ పరిగెత్తడమే తనని ఆఖరిసారిగా చూడమని డాక్టర్ చెప్తున్నాడు. అక్కడి నుండి తన పెళ్ళై ఉండబోయే కొత్తింటికి వెళ్ళిపోయిందని, అక్కడే ఎన్నో రోజులు కనీసం బాసికం కూడా తీయకుండా అలా పెళ్లి బట్టలోనే కుమిలి కుమిలి ఏడ్చి. నా పేరు విక్రమ్. ఈరోజు నేను ఒక అమ్మాయిని చూశాను. తన చూపు నన్ను ఏదో మాయ చేసింది. టోటల్గా నా లైఫ్ స్టైలే చేంజ్ అయింది.